సో మరి ఈ యొక్క ఆర్ట్ గ్యాలరీకి పవిత్ర గారు కూడా మరి 2 ఫొటోస్ ఇక్కడ గోర్లు కీ మరి ఇక్కడ పాదాలు అంటే కోర్స్ లేడీస్కు పాదాలు చేతులు ఇవి చాలా ఇంపార్టెంట్ ఉంటాయి కనుక ఆమె ఆ రకంగానే ఆలోచించి గీసిందా ఏమో వాళ్ళ మాట తెలుసు. హాయ్ అండి. హాయ్, హలో, చెప్పండి. మై నేమ్ ఇస్ పవిత్ర. సో ఈ ఆర్ట్ వచ్చేసి ది కీ. దీని మీ చేతిలో కీ పట్టుకొని ఉండండి ఇప్పుడు అంటారు. కాదు, అది కీ ఏంటి అంటే చాలా వరకు ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ కానీ ఏదైనా కానీ మన చేతిలోనే ఉంటుంది. మనలో ఉన్న డెప్త్ కానీ మన సోల్కి కానీ కీ మనం ఓపెన్ చేసుకోవాలి. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వీ డోంట్ ఓపెన్ అప్. అన్ని ప్రాబ్లాలకు తాళం చేయి మనతానే ఉందా, చేతిలోనే ఉంది అనేది సింపుల్. పెట్టి మీరు ఎక్కడెక్కడ ఎస్ సూపర్ అండి. చిన్న వయసులోనే చాలా పెద్ద సొల్యూషన్. సో దీని మీనింగ్ అది. అండ్ ఇది వచ్చేసి మన పాదాలు అంటే మనం లైఫ్లో ఎన్నో ఫేస్ చేసి ఇంత దూరం వచ్చి ఉంటాం. సో వీ షుడ్ బీ గ్రేట్ఫుల్ ఫర్ వాట్ ఎవర్ వీ హ్యావ్ ఫేస్డ్ అండ్ కమ్ అక్రాస్ ఆల్ ద డిఫికల్ట్ పార్ట్స్. ఇంత దూరం వచ్చిన తర్వాత కూడా వీఆర్ స్టిల్ ఫైటింగ్ అ బ్యాటిల్స్ అండ్ స్టేయింగ్ కదా. సో దాని రిప్రజెంటేషన్గా ఫీట్. ఎవరెవరో పాదాలు నొక్కుతాం, మన పాదాలు కూడా నొక్కండి అప్పుడప్పుడు అంటారు. అఫ్ కోర్స్ యూ కెన్ సే దట్. ఎస్. అదే మువ్వలు ఏదో పెట్టారు. ఇది మన ఎలిగెన్స్కి, ఆడవాళ్ళకి ఒక ఎలిగెన్స్ అనేది ఉంటుంది కదా. మేము అంటే యాజ్ అ ఉమెన్ వీ ఎలిగెంట్లీ ఫైట్ ఆల్ ది బ్యాటిల్స్ అండ్ కంటిన్యూ టు మూవ్ అహెడ్ అన్నీ ఫైట్ చేస్తూ కూడా. సో దానికి రిప్రజెంటేషన్గా అది అండి. ఒక ఫోటో అంటే అన్నీ ఉంటేనే ఫోటో అంటారు. మీరు ఫోటో అంటే ఒక పార్ట్తో అంటే 25% మళ్ళీ అందులో కూడా ఆ 25%లోనే మీరు మొత్తం ఇంత పెద్ద మన బాడీ ఈజ్ లైక్ ఎ టెంపుల్. సో ప్రతిదీ మనలోనే ఉంది. సో ఈచ్ అండ్ ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క డెఫినేషన్ లాగా ఐ హ్యావ్ చూస్ హ్యాండ్స్ అండ్ లెగ్స్. మీ బాడీ టెంపుల్ అంటారు, మీ పేరు పవిత్ర అంటారు, మొత్తం ఏం చెప్తారు మొత్తం? So this is my first art exhibition and I'm very glad I've got the opportunity to be here and I'm very happy for choosing my artworks which represent very deep meaning. ఈ ప్రొఫెషన్ సిన్స్ చైల్డ్హుడ్, చిన్నప్పటి నుండి చేస్తున్నాను. బట్ యాజ్ ప్రొఫెషనల్గా ఇది ఫస్ట్ టైం దట్ టైం. నేను CA చేస్తున్నాను. లేదు, ఫైనల్స్ రాయాలి. చాలా కష్టమే మేడం. ఒకటి పోయినా మళ్ళీ మొత్తం. ఎస్ అందులో కళలు నేర్చుకుంటారు. ఇంకేమేమి ఉన్నా మీలో కళలు? ఇంకా కళలు అంటే మోస్ట్ ఆఫ్ ది టైం దీనికే వెళ్తుంది. అండ్ ఫుల్ టైం జాబ్ చేస్తున్నాను నేను డెలాయిట్ కంపెనీలో. ఫుల్ టైం ఫైనాన్స్ అనలిస్ట్గా చేస్తున్నాను. అండ్ ఆర్ట్ ఒకటి, ఇంకా ట్రావెలింగ్ ఈజ్ మై ప్యాషన్. సో అట్లా బ్యాలెన్స్ చేస్తున్నాను. ఎప్పుడన్నా మాకు ఒకసారి కప్పు కాఫీ తప్పించండి. థ్యాంక్ యూ సో మచ్.